చెప్పుకుంటున్నాం కదా. ఇందులో ఇంకొక మాట విశేషం ఏంటంటే, మమ్మూటి గారు మొదటిసారిగా ఒక తెలుగు చిత్రంలో ఆయన నటించారు. మరి ఆయనకి తెలుగు రాదు కదా, డబ్బింగ్ ఎవరు చేయాలి అంటే విశ్వనాథ్ గారు చెప్పారు, బాలు గారు చెప్తారు డబ్బింగ్ అని. సో మమ్మూటి గారు బాలు గారిని విశ్వనాథ్ గారిని రిక్వెస్ట్ చేశారు, సార్ నేను చాలా కష్టపడి తెలుగు నేర్చుకొని నేనే డబ్బింగ్ చెప్తా, నేను కష్టపడతాను, ఎంత కష్టపడమంటే అంత కష్టపడతా, అయినా మీకు నచ్చలేదనుకోండి అప్పుడు మీరు బాలుగారితో చెప్పించుకున్నాను, కానీ నాకు అవకాశం అయితే ఇవ్వండి అని. సో ఆయన ఇమాజిన్ ఒక మలయాళీ పర్సన్ తెలుగు మాటలో చాలా డిఫరెన్స్ ఉంటుంది, మనకి తెలుస్తుంది మాట. ఆయన మన మూవీ చూస్తున్నా కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మలయాళీ స్లాంగ్ కొంచెం అనిపిస్తుంది, బట్ స్టిల్ హీ హాజ్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్. అంటే ఆ డెడికేషన్, ఆయన ఆ మూవీలో నేను మొట్టమొదటిసారిగా ఈయనతో కలిసి చేస్తున్నాను, విశ్వనాథ్ గారితో కలిసి ఒక మూవీలో నటిస్తున్నాను, ఆయన సినిమా చేస్తున్నాను, అందులో మళ్ళీ డబ్బింగ్ నాదే ఉండాలి, నా వాయిస్, నా యాక్షన్, నా ఫేస్కి సరిపడా డబ్బింగ్ నేనే చెప్పుకోవాలి. ఆయన కష్టపడి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నారు. సో ఆ మాట ఒకటి నేను చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే మా పిల్లలు ఇద్దరు వచ్చేసారు, కొండ కోనల్లో లోయల్లో వినేద్దాం. వీళ్ళు ఎక్కడెక్కడ తీసుకెళ్తారో వాళ్ళు తీసుకెళ్ళిన ప్రతి చోటకి మనం వేరేద్దాం వీళ్ళతో ఇద్దరితోటి. రేపటి ఆశలు తీరంగా తెనుగుదనం నూరూరంగా తేట గీతిగా రావంగా తెనుగుదనం నూరూరంగా తేట గీతిగా రావంగా తెమ్మెరపై ఊరే గంగా వయ్యారంగా కొండ కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ గోదారి గంగమ్మ తుమ్మని తొమ్మిద తీయంగా కమ్మని రాగం తీయంగా జాజి మల్లె సంపెంగా జానపదాలే నింపంగా కమ్మని రాగం తీయంగా జానపదాలే నింపంగా చెట్టు పుట్టనయ్యంగా చెట్ట పట్టాలయ్యంగా చెట్టు పుట్టనయ్యంగా చెట్ట పట్టాలయ్యంగా చిలక పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా ఏటి పాట